వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఆ లక్షణాలు కనిపిస్తే మద్యం బంద్, లేకుంటే ప్రమాదమే. అధికంగా మద్యం సేవించడం వల్ల కాలేయంపై మచ్చలు ఏర్పడతాయి. ఇవి కాలేయంపై గాయాల మాదిరిగానే ఉంటాయి. ఈ పరిస్థితి లివర్ సిరోసిస్, దీర్ఘకాలిక కాలేయ వైఫల్య ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు అప్పుడప్పుడు లేదా తక్కువ మొత్తంలో మద్యం సేవించినా అది ఇప్పటికీ కాలేయానికి హానికరం. ఈ మూడు లక్షణాలు శరీరంలో కనిపిస్తే మద్యం కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, దానిని వెంటనే మానేయడం మీ ఆరోగ్యానికి మంచిదని అర్థం చేసుకోండి. ఉదయం నిద్ర లేచినప్పుడు బరువుగా అనిపించడం, రాత్రిపూట కొంచెం మద్యం తాగి ఉదయం నిద్ర లేచినప్పుడు తల బరువుగా అనిపిస్తే శక్తి లేనట్లుగా అనిపిస్తుంది. దీనితో పాటు వాంతులు లేదా వికారం, నిరంతరం శరీర నొప్పులు, బలహీనత, ఇది కాలేయ వైఫల్యం ప్రారంభ లక్షణాలు. దీని అర్థం మీ కాలేయం పనిచేయడం కష్టంగా మారుతుందని. మీరు వెంటనే మద్యం సేవించడం మానేయాలి. కడుపు సమస్యలు నిరంతరం పెరగడం మరొక లక్షణం ఏమిటంటే, మీరు కడుపు నొప్పి, వాంతులు, వికారం, కడుపులో భారంగా అనిపించడం, కడుపులో గ్యాస్ లేదా తరచుగా త్రేన్పు వంటి లక్షణాలను అనుభవిస్తే మద్యం మీ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుందని అర్థం. అందుకే మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. మీరు రాత్రిపూట తరచుగా నిద్రభంగం కలిగిస్తుంటే, పూర్తి గాఢ నిద్ర పొందలేకపోతే, ఉదయం చాలా నీరసంగా అలసిపోయినట్లు అనిపిస్తే అది తీవ్రమైన విషయం. ఇది కాకుండా రాత్రి త్వరగా నిద్రపోకపోవడం లేదా మద్యం తాగకుండా నిద్రపోకపోవడం అనేది మీరు మద్యంపై ఆధారపడడం పెరుగుతున్నారనడానికి స్పష్టమైన సంకేతం. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే మద్యం సేవించడం మానేయాలి. లేకుంటే మీరు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.